ఇలా చూసారా గోంగూర పుల్లకూర. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్ మేడ్. ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే చాలా క్విక్గా తయారయ్యే గోంగూర పుల్లకూర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. తెల్ల గోంగూరను ఉపయోగించి చేసే ఈ పుల్లకూర రెసిపీని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి కలుపుకొని తింటే దీని రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, గోంగూర పుల్లకూర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకుని చక్కగా వాటర్లో శుభ్రం చేసుకుని రెడీ చేసుకున్నాను. గోంగూరలో తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర అనే రకాలు ఉంటాయి కదా. ఎర్ర గోంగూర పచ్చడికి బాగుంటుంది. ఇలా తెల్ల గోంగూర పుల్లకూర చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఒక గిన్నె తీసుకుని అందులో శుభ్రం చేసుకున్న గోంగూరని వేసుకోవాలి. ఆ తర్వాత పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇక్కడ నేను 12 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. పచ్చిమిరప కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న 2 టొమాటోస్ని వేసుకున్నాను. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇక్కడ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్, ఉప్పును వేసుకోవాలి. ఇక్కడ నేను కల్లుప్పు వాడాను. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని కొంచెం వాటర్ని పోసుకోవాలి. ఇక్కడ ఎక్కువ నీళ్ళను ఉపయోగించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆకు ఉడకడానికి వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక చిన్న నిమ్మపండు సైజ్ చింతపండుని దానికంటే కొంచెం తగ్గించే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత గ్యాస్ వెలిగించుకుని దీన్ని ఉడికించుకుందాం. గోంగూర పుల్లగానే ఉంటుంది, కానీ ఎర్ర గోంగూర కంటే ఈ తెల్ల గోంగూర పులుపు కాస్త తక్కువగానే ఉంటుంది. మూత పెట్టుకుని మీడియం హై ఫ్లేమ్లో ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంటే ఆకు చక్కగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. 5 నిమిషాలు అయింది. మూత తీసి చెక్ చేసుకుందాం. ఇలా చూసారా, గోంగూర చక్కగా ఉడికిపోయింది. గోంగూర, ఆనియన్స్, టొమాటోస్ అన్నీ చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసుకుని చల్లారే వరకు కాస్త పక్కన పెట్టుకోవాలి. కాసేపు పక్కన పెట్టుకున్న తర్వాత వేడి కాస్త చల్లారింది. వేడి చల్లారిన తర్వాత దీన్ని కాస్త మెదుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పప్పుగుత్తుని తీసుకుని మెదుపుకుందాం. పప్పుగుత్తు అందుబాటులో లేకపోతే మిక్సీ జార్లో వేసుకుని ఒక పల్స్ మోడ్లో జస్ట్ ఒక 6 to 7 సెకండ్స్ పాటు రన్ చేస్తే సరిపోతుంది. మరీ మెత్తగా మెదుపుకోవాల్సిన అవసరం లేదు. గోంగూర పుల్లకూరని ఒక 80% వరకు మెదుపుకుంటే సరిపోతుంది, బాగుంటుంది. ఇక్కడ మనకు కావాల్సిన విధంగా గోంగూర చక్కగా మెదిగింది. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. పోపు పెట్టుకోవడం వల్ల ఈ గోంగూరకి చాలా అద్భుతమైన టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత అందులో 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కాస్త చిటపట్లాడిన తర్వాత అందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత 1/4 టీ స్పూన్ మెంతులు, అంటే 1/4 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బల్ని సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొన్ని ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. అంటే ఉల్లిపాయలు కాస్త దోరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 6 నుంచి 7 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇక్కడ ఎండుమిరప కారాన్ని బట్టి, మనం వాడుతున్న ఎండుమిరపని బట్టి ఇక్కడ మనం కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొన్ని కరివేపాకులు కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకుని ఇవన్నీ కాస్త దూరగా వేగిన తర్వాత
ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, గోంగూరని మెదుపు పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకోవాలి. నేను 1/4 టీ స్పూన్ ఇంగువ వేసుకుంటున్నాను. సో ఇంగువ వేసుకున్న తర్వాత కాసేపు అలా ఫ్రై చేసుకుని ఇవన్నీ దోరగా వేగిన తర్వాత ఆ గోంగూర మిశ్రమాన్ని తీసి ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు మంటని పూర్తిగా తగ్గించుకుని 1 నిమిషం పాటు చక్కగా ఈ మిశ్రమాన్ని పోపుతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఎక్కువసేపు ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 మినిట్ పాటు తక్కువ మంట మీద ఈ మిశ్రమంతో పాటు మనం రెడీ చేసుకున్న ఈ గోంగూరని మిక్స్ చేసుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా చూసారా, ఈ పోపులో గోంగూర మిశ్రమం వేయగానే ఎంత మంచి అరోమా వస్తుందంటే చాలా చక్కటి అరోమా వస్తుంది. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే మన గోంగూర పుల్లకూర రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంతో పాటు కాస్త నెయ్యి వేసుకుని ఈ గోంగూర పుల్లకూర కర్రీ వేసుకుని ఎంజాయ్ చేయండి. ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటాను మరి.